LR9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూతనంగా గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్న పరమేశ్వరను సన్మానించారు ఎల్లారెడ్డి వంజూరి సంఘ నాయకులు. బీజేపీలో చేరిన యువకులు. నూతన పీసీసీ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి తరలి వెళ్లిన ఎల్లారెడ్డి గౌడ సంఘ నాయకులు. వరికి ఎండుటాకుల తెగుళ్ల సోకి ఆందోళన చెందుతున్న రైతులు, పంటలను పరిశీలిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు. కాపు పరివార్ గణేష్ లడ్డు ధర 41.111 వేలం పాటలు దక్కించుకున్న ఉపాధ్యాయులు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ నియమిస్తూ గాంధారి మండలానికి చెందిన పరమేశం ప్రభుత్వ ఖరారు చేయడంతో ఆయన ఆదివారం ఎల్లారెడ్డి పట్టణానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి వంజూరి సంఘ నాయకులు గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ గా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న పరమేశ్వరంను ఘనంగా సన్మానించారు. ఇక నియోజకవర్గంలో వంజూరి సంఘ నాయకులకు పదవి రావడం మాకెంతో సంతోషంగా ఉందని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వంజూరి కాశీరామ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వంజూరి సంఘ అధ్యక్షులు భూమయ్య, ఎల్లారెడ్డి సంఘ అధ్యక్షులు బాలకిషన్, వైస్ అధ్యక్షులు సక్కారం బాలకిషన్, లింగంపేట మండలానికి చెందిన నాయకుడు ఎల్లమయ్య, ఎల్లారెడ్డి సంఘ నాయకులు వినోద్ కుమార్, రాములు, నారాయణ పాల్గొన్నారు. కామారెడ్డిపట్నంలోని 22వ వార్డుకు చెందిన యువకులు ఆదివారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఘనంగా స్వాగతం పలికారు. వారు మాట్లాడుతూ దేశ ప్రధాని మోదీ మరియు కేంద్ర ప్రభుత్వం దేశంలో పలు నూతన ఆంక్షలు తీసుకొచ్చి హిందువులను మేలుకొలిపేలాగా చేస్తున్న సంస్కరణలకు తాము బీజేపీ పార్టీలో చేరుతున్నామని తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ యువత బీజేపీ పార్టీకి మద్దతు పలకాలని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కామారెడ్డి మున్సిపాలిటీ బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుందని యువకులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అట్లా పెట్టదు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మర్కజ్ మిలాద్ కమిటీ మదీనా మస్జిద్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో భాగంగా 74 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగింది. గత 4 సంవత్సరాల నుండి మెగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలవడం జరిగిందని, రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు, రక్తదాతలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, కామారెడ్డి రక్తదాతల సమూహ ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ తరపున అభినందనలు తెలిపారు. ఇక భవిష్యత్తులో అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావలిస్తే అందజేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని ఐవీఎస్ సేవాదళ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, మత పెద్దలకు, నిర్వాహకులు తెలిపారు. ఇక పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానానికి యువత ముందుకు రావడం అభినందనీయమని, రక్తదానం ప్రాణదానంతో సమానమేనని, రక్తదానానికి ముందుకు వచ్చిన యువతకు అభినందనలు తెలిపి ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో మిలాద్ కమిటీ అధ్యక్షులు ఖాదీర్, సమీర్, అన్వర్, ముజాహిద్, సబ్జాద్, ఆమీన్, యాసిన్, మస్రత్, అస్రార్, మహమ్మద్, అజ్మత్, పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, రెడ్ క్రాస్ డివిజన్ సెక్రటరీ జమీల్, హైమద్, మత పెద్దలు పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా హైదరాబాద్లోని గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డికి చెందిన గౌడ సంఘ నాయకులు తరలి వెళ్లారు. గాంధీ భవన్లో మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు పుష్పగుచ్చం అందించారు. ప్రమాణ స్వీకారానికి వెళ్లిన వారిలో ఎల్లారెడ్డి సింగిల్ విండో వైస్ చైర్మన్ మరియు ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వార్డు అధ్యక్షుడు ప్రశాంత్ గౌడ్, ఎల్లారెడ్డి గౌడ సంఘ అధ్యక్షుడు బాలకిషన్, శ్రీనివాస్ గౌడ్, సాయిరామ్ గౌడ్, శ్యామ్ గౌడ్, సురేందర్ గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ రామరెడ్డి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ వారితో మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి కృషి చేయాలని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం గ్రూప్ తగాదా లేకుండా అందరూ కృషి చేసి పార్టీని మరింత అభివృద్ధి చేయాలని వారికి సూచించారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో రామారెడ్డి మండల మాజీ జడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి, పోసంపేట సర్పంచ్ గిరిరెడ్డి, రామరెడ్డి మండల మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు నారెడ్డి, పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు నూతన టీపీసీసీ అధ్యక్షుడికి మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం రైతన్నను ఏదో ఒక రూపంలో ప్రకృతి కాటేస్తూనే ఉందని, గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడడంతో కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని చాలా మండలాల్లో రైతన్నులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బిర్కూరు, నసరుల్లాబాదు, బాన్సువాడ మండలాల్లో వరి పంటకు ఎండుటాకులు తెగులు సోకి రైతన్నులు ఆందోళనకు గురిచేస్తుంది. గత 2-3 రోజులుగా స్థానిక వ్యవసాయ అధికారులు పంట పొలాలను పరిశీలిస్తున్నారు. రైతులకు తగు సలహాలు, సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వైరస్ ఒక చోట నుండి మరొక చోటికి వ్యాపిస్తుందని, దీనికి పూర్తి స్థాయిలో మందులు ఇంకా మార్కెట్లో రాలేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. బీపీటీ వరి వంగడం రకం 5024 వరి పంట వేసి సాగు చేస్తున్న రైతులకు ఈ ఎండుటాకులు వైరస్ ఎక్కువగా సోకిందని, దీనికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, రైతులు ఇలాంటి వరి వంగడం కాకుండా ఇతర వరి వంగడాలను వాడాలని అధికారులు తెలిపారు. 2-3 రోజులు పంట పొలాల్లో నీరు లేకుండా ఉంచాలని, యూరియా ఎక్కువ సార్లు వాడకూడదని, పొటాషియం 2 సార్లు అలాగే అడుగు మందులను వాడి కొంతవరకు ఈ తెగుళ్లను నివారించవచ్చని వ్యవసాయ అధికారి నజీముద్దీన్ రైతులకు తెలిపారు. మరొక వైపు రైతులు తమ పంట పొట్ట దశకు రావడంతో పెట్టిన పెట్టుబడి నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఇదేనా, వేరే సీడ్కు క్రాప్స్లో వాడకూడదు, దాంతో మనకు నష్టాలు ఉంటాయని ఆ ఉద్దేశంతో బ్యాన్ చేస్తున్నారు. అది కానీ ఇంకా క్రాప్స్లో వాడకూడదు, దాంతో మనకు నష్టాలు ఉంటాయని ఆ ఉద్దేశంతో బ్యాన్ చేస్తున్నారు. అది కానీ ఇంకా పేరు మొహమ్మద్ నదీముద్దీన్. నేను కొత్తగా వచ్చిన మండల వ్యవసాయాధికారి బాన్సువాడ మండల.
సో ప్రస్తుతం మనం బాన్స్వాడ మండలంలో ఏంటంటే వరిలకు ఎండాకు తెగులు మనకు గమనించడం జరిగింది. కాబట్టి ఇది ముఖ్యంగా ఏంటంటే మనకు వరిలో సన్న రకంలో బీపీటీ 5204 అంటే 5204 వెరైటీకి ఎక్కువ ఈ రోగం వస్తుంది. దీనికి ఈ వెరైటీకి ఏంటంటే మనకు పరిస్థితి అంటే రెసిస్టెన్స్ పవర్ ఉండదు. కాబట్టి ఫస్ట్ అటాక్ చేసేది ఈ వెరైటీకి. కాబట్టి మీరు ముందు చర్యలు తీసుకునేది ఏంటంటే మన యూనివర్సిటీ నుంచి కొత్తగా వచ్చిన RNR 15048 కానీ KNM 733 కానీ ఇటువంటి సన్న రకాల వెరైటీస్ వేసుకుంటే ఏంటంటే మనం ఫ్యూచర్లో ఇటువంటి రోగాల్లో మనం రాకుండా చూసుకోగలము. ముఖ్యంగా ఏంటంటే ఈ రోగంకి అంటే ఎండాకు తెగులకి ప్రస్తుతం మార్కెట్లో పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఏది కెమికల్ మందు అవైలబుల్ లేదు. కాబట్టి ముందుగా మీరు ఏంటంటే కొంచెం 3 డోస్లో వేసే యూరియాది కొంచెం ఆపి వేయండి, కొంచెం తక్కువ వేయండి, అంటే యూరియా ఎక్కువ వాడకండి. సెకండ్ వచ్చేసి నీళ్ళు ఆగకుండా చూసుకోండి. నీళ్ళు ఏంటంటే ఉన్న నీళ్ళు కొంచెం తీసేసి ఒక 2 రోజు తర్వాత మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు అట్లా పెట్టడం చేయండి. మూడోది కొంచెం పొటాష్ చల్లేయండి. పొటాష్ 2 సార్లు చల్లేయచ్చు, ఒకసారి అడుగు మందులో, 2 సార్లు చీరపూట దశలో. సో ఇటువంటి కొంచెం కంట్రోల్ మెజర్స్ చేసుకుంటే మనం కంట్రోల్ చేయొచ్చు తప్ప పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఇప్పుడు మందు లేదు. సో కొంచెం ఇంకా స్ప్రెడ్ అవ్వడానికి కెమికల్ కంట్రోల్ మనం చూసుకోవాలంటే కొంచెం స్ప్రెడ్ ఆపడానికి అదామాది కొత్తగా మాస్టర్ కాప్ అంటే కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్ ఉంటుంది. దాంట్లో అది ఒక 400 ml ఎకరానికి పిచికారీ చేపియండి. లేదా అంటే ప్లాంటోమైసిన్ అంటే స్ట్రెప్టోమైసిన్ కానీ టెట్రాసైక్లిన్ కానీ అది కూడా కొంచెం పిచికారీ చేయొచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే రైతులకు విజ్ఞప్తి ఏంటంటే ముందు నుంచి అంటే మనం ప్యాడీ వెరైటీ సెలెక్ట్ చేసినప్పుడే కొంచెం ఈ తక్కువ రకంగా వెరైటీ సెలెక్ట్ చేయడం, యూరియా కొంచెం ఎంత డోసెస్ చెప్తున్నారో అంతే డోసెస్లు వాడడంతోనే కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు దీనికి. ధన్యవాదాలు. ఈ సిఓసి కూడా పత్తికే కొడుతుంది మొత్తం, అసలు వరికే కొట్టకపోతుంది. అదే మేజర్గా ఏంటంటే ఇప్పుడు కొద్దిగా అంటే ఈ అదామా వాళ్ళు రీసెంట్గా తీసారు కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్ అని మాస్టర్ కాప్ అని పేరుతో తీసారు. అది అంటే కొంచెం సర్వే ప్రకారం మంచి రిజల్ట్ ఉందని తెలుస్తుంది. అది 400 ml per acre స్ప్రే చేస్తే కొంచెం స్ప్రెడ్డింగ్ కంట్రోల్ అవుతుంది. రీసెంట్గా ఒక 6-7 months బ్యాక్ తీసారు వాళ్ళు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన కాపు పరివార్ గణేష్ మండపం వద్ద 9 రోజుల వివిధ రకాల పూజలు అందుకున్న వినాయకుడి నిమజ్జనానికి బయలుదేరి ముందు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న మాదిరిగానే ఈసారి కూడా లడ్డు ప్రసాదం వేలం నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాటలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది. ఈ వేలంపాటలో నాగం చిరంజీవులు దంపతులు 41,111 రూపాయలు దక్కించుకోవడం జరిగింది. ఈ వేలంపాటలో లడ్డు ప్రసాదం దక్కించుకున్న ఆ పుణ్య దంపతులకు గణేష్ మండలి సభ్యులు కలిసి సన్మానం చేయడం జరిగింది. ఆ పుణ్య దంపతులకు ఎల్లవేళలా ఆ గణేశుని ఆశీర్వాదం ఉండాలని సంఘ సభ్యులు కోరారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని నెమ్మిలి గ్రామంలో దళిత దండోరా కాలనీలో శ్రీ యోగేశ్వర్ గణేష్ మండలి వద్ద ఆదివారం 9వ రోజు సందర్భంగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మెక్కా సాయాద్రులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు భువన్ కుమార్, కుమార్తె సాయి శృతి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మహా అన్నదాన కార్యక్రమంలో MRPS బాన్స్వాడ డివిజన్ అధ్యక్షులు గరుగళ్ల బాలరాజ్, తెలంగాణ స్టూడెంట్ పరిషత్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మౌరం శ్రీకాంత్, గణేష్ మండలి సభ్యులు మరియు పెద్దలు, యువకులు, పిల్లలు పాల్గొన్నారు. అలాగే రాత్రి గణేష్ మండలి వద్ద భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ముందు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తుందని హామీ ఇచ్చిన మేరకు రైతులకు ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేసి చూయించడం, మరి పార్లమెంట్ ఎన్నికల ముందు రైతులకు రుణమాఫీ చేసి తాను రాజీనామా చేస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పలు సభల్లో ప్రజల ముందు తెలిపారు. ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రాష్ట్ర నూతన PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం హరీష్ రావుపై తీవ్ర విమర్శలు కురిపించారు. ఇక రాష్ట్రంలో ప్రజలకు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మాట తప్పదని ముఖ్యమంత్రి హరీష్ రావుకు హెచ్చరించారు. గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉండి ప్రజలకు ఎలాంటి న్యాయం చేశారో మీరే చెప్పాలన్నారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు తన్నుకుంటే కాంగ్రెస్ పార్టీని లాగడం సిగ్గుగా లేదా అని విమర్శించారు. ఇప్పటికైనా హరీష్ రావు రాజీనామా చేసి మాట నిలబెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని, వారికి కూడా త్వరలోనే రుణమాఫీ వస్తుందని రైతులు ఆందోళన చేద్దామన్నారు. క్లోజ్. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం
పార్లమెంట్ ఎన్నికలలో ఓ సన్నాసి తాటి చెట్టు లెక్క పెరిగిండు గాని దూలం లెక్క పెరిగిండు గాని దూడకున్న బుద్ధి కూడా లేదని నేను ఆయన చెప్పినా నువ్వు రైతు రుణమాఫీ చెయ్యి నేను రాజీనామా చేస్తా అని సవాలు విసిరిండు. ఆయనలోనే నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్పిన 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాని మాట ఇచ్చిన పార్లమెంటులో 42% ఓట్లు 8 పార్లమెంట్లు మీరు గెలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టు నాడు ఖమ్మం కొత్తగూడెంలో భద్రాద్రి రాముల వారి సాక్షిగా 23 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం. మరి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా ఆ సన్నాసిని నేను అడుగుతున్నా, రాజీనామా చేస్తా అన్నావు కదా, సిద్దిపేటకు పట్టిన చీడ పీడ విరగడవుతుందని ఆ సవాళ్లు మేము స్వీకరించినాం. మరి ఈ రోజు ఆ సన్నాసి ఎక్కడ దాక్కున్నాడని నేను అడుగుతున్నా. నేను వివరాలు పంపిస్తా. 2 లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర. 15 ఆగస్టు నాడు పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని 3 విడతలు 27 రోజుల్లో 15 ఆగస్టు లోపల 2 లక్షల లోపల రుణమాఫీ అందరికీ చేసినాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూతనంగా గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్న పరమేశ్వరను సన్మానించారు ఎల్లారెడ్డి వంజూరి సంఘ నాయకులు. బీజేపీలో చేరిన యువకులు. నూతన పీసీసీ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి తరలి వెళ్లిన ఎల్లారెడ్డి గౌడ సంఘ నాయకులు. వరికి ఎండుటాకుల తెగుళ్ల సోకి ఆందోళన చెందుతున్న రైతులు, పంటలను పరిశీలిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు. కాపు పరివార్ గణేష్ లడ్డు ధర 41.111 వేలంపాటలు దక్కించుకున్న ఉపాధ్యాయుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.